గ్లోబల్ సమ్మిట్ క్రమంలో రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్ బ్రాండ్ను విశ్వవ్యాప్తం చేసేందుకు గ్లోబల్ సమ్మిట్కు అంతర్జాతీయ ప్రతినిధులు వస్తున్న క్రమంలో నగరంలోని రోడ్లకు పేర్లను మార్చాలని నిర్ణయం తీసుకున్నారు. ఫ్యూచర్ సిటీ ప్రధాన రహదారికి రతన్ టాటా పేరు పెట్టబోతుండగా యుఎస్ కాన్సులేట్ రోడ్డుకు ట్రంప్ అవెన్యూగా నామకరణం చేయబోతున్నారు. ఇక గూగుల్ స్ట్రీట్ పేరుతో ఒక రహదారికి పేరు పెట్టనుండగా మైక్రోసాఫ్ట్ రోడ్, విప్రో జంక్షన్స్ పేర్లను కూడా పరిశీలిస్తున్నారు. ఇక వీటి పేర్లపై కేంద్ర విదేశాంగ శాఖకు తెలంగాణ ప్రభుత్వం లేఖ రాయనుంది. అలాగే అమెరికా రాయబార కార్యాలయానికి లేఖ రాయాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. హైదరాబాద్ వేదికగా గ్లోబల్ సమ్మిట్ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. సోమవారం నుంచి ఫ్యూచర్ సిటీలో 2 రోజుల పాటు జరగనున్న ఈ సదస్సులో 44కు పైగా దేశాల నుంచి 154 మంది ప్రతినిధులు హాజరు కాబోతున్నట్టు సమాచారం. గ్లోబల్ సమ్మిట్కు ప్రపంచం నలుమూలల నుంచి రాబోతున్న అతిథులను ఆకట్టుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ప్రతి అంశంలోనూ తెలంగాణ సాంస్కృతిక వైభవం కనిపించేలా ప్రణాళికలు రచించారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని చారిత్రాత్మక చిహ్నాలై చార్మినార్, కాచిగూడ రైల్వే స్టేషన్ భవనంపై ప్రత్యేక లైటింగ్ ప్రొజెక్షన్ను ఏర్పాటు చేసి రాష్ట్ర గొప్ప సంస్కృతిని అతిథులకు చూపించబోతున్నారు. సచివాలయం వద్ద అద్భుతమైన 3D ప్రొజెక్షన్ మ్యాపింగ్ ద్వారా రాష్ట్రం సాధించిన అభివృద్ధి తీరు, భవిష్యత్ లక్ష్యాలను ఆకర్షణీయంగా ప్రదర్శించబోతున్నారు. రైజింగ్ తెలంగాణ 2047 లక్ష్యాలు అందరికీ అర్థమయ్యే రీతిలో ఈ డిస్ప్లేలు ఉండబోతున్నాయి.